హాయ్ అండి అందరికీ. నేను మీ రాము. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రిప్టో టాక్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనము రీసెంట్గా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్లో ఇంటర్లింక్లో వచ్చినటువంటి అప్డేట్లో ఏమేం చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ బ్యాలెన్సెస్ అనేటివి చూపించేవి. ఇప్పుడు స్టార్ సింబల్స్ వచ్చాయి. ఒకవేళ మీకు ఈ బ్యాలెన్సెస్ చూపించాలంటే దాని మీద ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు బ్యాలెన్సెస్ అనేవి చూపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకు టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ ఏం చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఇక్కడ పైన ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ సింబల్ మీద ఓపెన్ చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కింద కొంచెం స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ అని ఉంది కదా. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మీరు ఈ ఇంటర్లింక్ దీనికి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏమంటే మనము ఒకవేళ మన మెయిల్ ఐడీలు ఉన్నా కూడా ఈ ఈ దీంట్లో వచ్చినటువంటి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ జనరేట్ చేసినట్లయితే మనకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే డబల్ సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి ఈ టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ అథెంటికేటరు, మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్, ఇట్లా ఏదో ఒకటి ఉండాలి మీకు. ఇక్కడ మీకు ఈ గూగుల్ అథెంటికేటర్ అనేది మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్లో. ఈ గూగుల్ అథెంటికేటర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ విధంగా గూగుల్ అథెంటికేటర్ అని చెప్పేసి ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి. ప్లే స్టోర్లో సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సింబల్ చూడండి, ఈ సింబల్ అనేది ఉండాలి. ఈ సింబల్ అనేది వచ్చినప్పుడే ఈ కరెక్ట్గా గూగుల్ అథెంటికేటర్ మీకు వస్తుంది. ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ ఉంది కదా, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మీకు ప్రాసెస్ అనేది జరిగి ఈ యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ యాప్ అండి. మనం ఈ క్రిప్టో మైనింగ్ యాప్లకి చాలా వాటికి మనకు ఇది ఉపయోగపడుతుంది. కన్ఫామ్గా మీరు ఇది ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయితేనే ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి చూపిస్తుంది. మీరు ఇంకా 2-3 మెయిల్ ఐడీస్ మీకు ఉన్నట్లయితే ఆ మెయిల్ ఐడీస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు కంటిన్యూ యాజ్ మీ మెయిల్ ఐడి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంది కదా, గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ గూగుల్ అథెంటికేటర్ అనేది మీ మొబైల్లో ఓపెన్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీకు ఓపెన్ అయిపోతుంది. మీకు వేరే క్యూఆర్ కోడ్ సెటప్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కింద స్కాన్ ఏ క్యూఆర్ కోడ్, ఎంటర్ ఏ సెటప్ కి అని వస్తాయి కదా. ఈ విధంగా మీరు ఇది ఇన్స్టలేషన్ ఫస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్లింక్ యాప్లోకి వెళ్దాం. ఇంటర్లింక్ యాప్లోకి వచ్చినట్లయితే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే మనం ఇంటర్లింక్ రిజిస్ట్రేషన్ అప్పుడు మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ ఇప్పుడు మనం అక్కడ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. చూద్దామునండి. ఇక్కడ చూడండి, మీ మెయిల్ ఐడి ఓపెన్ చేయగానే ఇక్కడ ఇంటర్లింక్ 2FE అనేది కదా, ఆ మెయిల్ ఐడి వచ్చి ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి ఒక కోడ్ వచ్చి ఉంటుంది కదా, ఓటీపీ. ఆ ఓటీపీని కాపీ చేసుకొని మీరు ఈ ఇంటర్లింక్ యాప్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ద్వారానైనా మనం అథెంటికేటర్ని పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ కింద పాస్ కీ అని ఉంది కదా, పాస్ కీ దగ్గర ఆప్షన్ 2 అని పాస్ కీ ఉంది. ఆ పాస్ కీ దగ్గర కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు ఈ కాపీ అని సక్సెస్ఫుల్గా వస్తుంది. ఈ క్యూఆర్ ఈ పాస్ కీని మీరు కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గూగుల్ అథెంటికేటర్ని ఓపెన్ చేయండి. ఈ గూగుల్ అథెంటికేటర్ అనేది మీ మొబైల్లో ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఈ సింబల్ చూపించాను కదా నేను, ఆ సింబల్ ఉంటుంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది ఒక్కొక్కసారి మీకు స్క్రీన్లో కనిపించకపోవచ్చు. ఈ చాలా సెక్యూరిటీగా ఉంటుందండి. ఒకవేళ కనిపిస్తే గిన చెక్ చేసుకోండి. ఈ స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్ ఏ సెటప్ కీ అని ఉంటుంది. ఈ ఎంటర్ సెటప్ కీ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ పైన కోడ్ నేమ్ అని, యువర్ కీ అని 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 2 ఆప్షన్స్లో పైన కోడ్ నేమ్ అనే చోట ఇంటర్లింక్ అని టైప్ చేయండి. మనం ఇంటర్లింక్ కోసమే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంటర్లింక్ అని టైప్ చేయండి. ఇంటర్లింక్ అని టైప్ చేసిన తర్వాత చూడండి, ఇంటర్లింక్ అని టైప్ చేసిన తర్వాత కింద యువర్ కీ అని ఉంది కదా, యువర్ కీ అంటే మనం ఇందాక అక్కడ కాపీ ఏదైతే చేసుకున్నామో ఆ కాపీ చేసుకున్నటువంటి కీని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి వెంటనే యాడ్ అని ఉంది కదా, యాడ్ క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇంటర్లింక్కి సంబంధించిన మీకు ఒక ఓటీపీ అనేది కనిపిస్తుంది. ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేయాలి ఇప్పుడు. ఓకేనా. ఈ ఓటీపీని మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు మళ్ళీ ఇప్పుడు ఇంటర్లింక్ యాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇందాక అక్కడ కాపీ చేసుకున్నటువంటి ఓటీపీని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినట్లయితే కింద ఆప్షన్ ఉంది కదా నెక్స్ట్ అని,
నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇది తొందరగా ఫాస్ట్గా చేసుకోవాలండి. ఒకవేళ ఫాస్ట్గా చేయకపోతే ఇట్లా ఓటీపీ అనేది ఎక్స్పైర్ అవుతుంది, వ్యాలిడ్ ఉండదు. మరి ఇంకొకసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసి చూద్దాం. కోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి పైన 2FA అథెంటికేషన్ ఎనేబుల్డ్ అని వస్తుంది. ఎనేబుల్ అని వచ్చిన తర్వాత సేవ్ రికవరీ కోడ్ అనేది వస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇది స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి ఒకటి. ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా సెటప్ కంప్లీట్ అనేది అయిపోతుంది. డన్ ఉంది కదా, డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ మీరు ఆప్షన్ ఉంటుంది. మీరు ఇప్పుడు మెయిన్ యాప్ ఇంటర్ఫేస్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా మీరు ఇంటర్లింక్లో 2 ఫ్యాక్టరీ అథెంటికేషన్ అనేది సింపుల్గా సెట్ చేసుకోండి.